శనార్థులు పబ్లిక్ ఆర్తలు చూడడానికే అందరూ తయారున్నట్టే కదా. సరే మరి ఇక షురూ చేసుకుందాం పాండ్రి ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. కారు పార్టీ గుర్తు మీద గెలిచి చేతి పార్టీలకు పోయిన 10 మంది ఎమ్మెల్యేల గూడెం మైపాల్ రెడ్డి మళ్ళా కారు రివర్స్ తిప్పిండు గాని కడ్మ 9 మంది మాత్రం మేం కారు పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు. కాకుంటే వాళ్ళ కారు మాత్రం గాంధీ భవన్ దిక్కే పోతున్నది. ఇగియాల స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు గిట్లా మాట్లాడిండు. జై కాంగ్రెస్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ చెయ్యెత్తి జై కాంగ్రెస్ అనాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కడియం శ్రీహరి సారు జై కాంగ్రెస్ అని నినాదాలు యేసుడే కాదు అక్కడున్నోళ్ళు సుతం అందరు అనాలని ఒక్క తీరుగా కోరిండు. కారు పార్టీ లీడర్లు పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి మీద చర్యలు తీసుకోవాలని స్పీకర్ సార్కు ఫిర్యాదు పెట్టుకుంటే కడియం సార్ మాత్రం నేను పార్టీ మారలేదు, నేను కారు గుర్తు మీదనే గెలిచిన కారు పార్టీలనే ఉన్నానని చెప్పిండు. దాంతోని స్పీకర్ సారు అనర్హత వేటి వేయకుంటే ఇడిచిపెట్టిండు. ఆ తర్వాత ఎవరడిగినా బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ తోనే గెలిచినానని అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతోని కలిసి పనిచేస్తున్నానని చెప్పుకొచ్చిండు. ఇప్పుడు మళ్ళేం ఫిర్యాదులు లేవు కాబట్టి బహిరంగంగానే జై కాంగ్రెస్ అని నినాదాలు ఎత్తున్నాడు. ఇవాళ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కొత్తగా కట్టబోయే సబ్ స్టేషన్లకు శంకుబండేసే కార్యంతో నట్టుగా కొత్తగా కట్టిన సబ్ స్టేషన్లకు చిన్న సీఎం బట్టిసారు ఎంపీ ఎమ్మెల్యేలు కలిసి ప్రారంభోత్సవాలు చేసిండ్రు. అటెంక పెట్టిన సభలో ఇట్లా మాట్లాడుకొచ్చిండు కడియం శ్రీహరి సారు. పేరుకే కారు పార్టీలో గెలిచిండు గాని మనసంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉండే, గందుకే డైరెక్ట్ జై కాంగ్రెస్ అంటే ఒక్క చిత్తం అనుకుని ఇట్లా జై కాంగ్రెస్ అని నినాదాలు వేసినట్టున్నాడు. మరిగా దీని మీద కారు పార్టీ లీడర్లు ఏం మాట్లాడతారో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం బగ్గనే కామెంట్లు చేస్తున్నారు కొందరు. నీతికి నిజాయితీకి మారు పేరని చెప్పుకునే కడియం శ్రీహరి గెలిచింది ఓ పార్టీ అయితే జై కొట్టుకుంటా నినాదాలు ఎత్తున్నది ఇంకో పార్టీకి. గిదేనా నిజాయితీ, గిదేనా నీతి అని గట్టిగానే అరుచుకుంటున్నారు. మరి అటెంకా దీని మీద కడియం సారు ఏం మాట్లాడతాడో ఎట్లా సమర్థించుకుంటాడో చూడాలిగా. అవినీతి సముద్రంలో ఏసీబీ వలేస్తే చిన్న చేపలు పెద్ద చేపలు పడడం కామనే. కానీ ఈసారి వల చినిగే రేంజ్ లా ఓ భారీ తిమింగలమే చిక్కిందోలా. R&B ఇంజనీర్ల నౌకరీ చేసుకుంటా సారు రోడ్లు కట్టిండో లేదో తెలియదు గాని తన ఆస్తులకు మాత్రం ఎక్స్ప్రెస్ హైవే వేసుకున్నాడు. పేరుకు ప్రభుత్వ ఉద్యోగే కానీ సారు ఇల్లు కుబేరుడు బ్రాంచ్ ఆఫీస్ లెక్క కనిపించింది ఏసీబీల సోదాల. పారి మరిగా ఈ అవినీతి తిమింగలం కథ ఏందో చూద్దాము. వాయమ్మనే పెద్ద నగల దుకాణమే ఉన్నది కదా ఈడ. 15 బంగారు బిస్కెట్లు, చైన్లు, ఉంగురాలు, వెండి గిన్నెలు, గిలాసలు, పళ్ళాలు, ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే వెండి బంగారు నగలకు లెక్కే లేనట్టు ఉన్నది పోండ్రి. అట్లాని ఎండి బంగారమే కాదు, నోట్ల కట్టాలు సుతం అడ్డగోలుగానే ఉన్నాయి ఆడ. ఇవే కాదు మంచి మంచి కాస్ట్లీ మందు బాటలు కూడా ఉన్నాయి. మరి అవేమన్నా తక్కువ ఉన్నాయా అంటే అవి కూడా చిన్నపాటి వైన్స్ దుకాణాలు ఉన్నట్టే ఉన్నాయి. ఇవన్నింటిని చూస్తుంటే అవినీతి మింగళం కాదు, అంతకు మించిన పేరు ఇంకేదన్నా ఉన్నా కూడా పెట్టాలని అనిపిస్తున్నదిలే. R&B డిపార్ట్మెంట్ లా ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేస్తున్న మోహన్ నాయక్ అనే ఈయన గారి మీద బగ్గ ఫిర్యాదులు వచ్చేటాలకు ఇవాళ ఏసీబీ అధికారులు రంగంలో దిగి వలెత్తే ఈ అవినీతి ఆనకుండా సిక్కింది. ఇట్లా మోహన్ నాయక్ ఇంట్లో 60 లక్షల రూపాయల నెట్ క్యాష్ తోనట్టుగా 2.5 కిలోల బంగారు ఆభరణాలు గుర్తించారు అధికారులు. ఇవే కాదు హైదరాబాద్ లో చాలా జాగాలనే ఫ్లాట్లు ఉన్నాయట, నిజామాబాద్ లో వ్యవసాయం భూమి ఉన్నదట, చాలా ధరకల్లా విల్లా అపార్ట్మెంట్లు ఖాళీ స్థలాలు ఫామ్ హౌస్లు కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారుల విచారణ తేలింది. విచారణ ఇంకా చేస్తున్నారు కాబట్టి ఈ అవినీతి ఆస్తుల చిట్టాపద్దు 200 కోట్ల ఏరుకుంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రం అంతటా నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు నచ్చిన వాళ్లకు కాంట్రాక్ట్లు అప్పచెప్పి కోట్ల రూపాయలు కథం పట్టిస్తున్నట్టు ఆయన మీద ఆరోపణల చట్టాలకు విచారణ చేస్తే ఇంత సొమ్ము బయటపడ్డది. మరిట్లా అవినీతి సొమ్మును ఆంబుక్క పెడుతున్న అవినీతి రాయుళ్లు బయటపడకుండా ఇంకా ఎంత మంది ఉన్నారో తెలియదు గాని పాపం బండినప్పుడు మాత్రం అందరి లెక్కలు బయటికి వస్తాయి. మరి పబ్లిక్ మిమ్మల్ని ఏ అధికారులైనా లంచం కోసం ఇబ్బంది పడితే ఏం భయపడకుండా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయుండ్రి. వాళ్ళు రంగంలోకి దిగి అవినీతి చేసిన వాళ్ళ భరతం పడతారు. ఏమంటున్నావు, సరేనా? మొత్తానికైతే పట్టుబట్టి సిద్ధరామయ్యను సీఎం సీట్లకెంచి దించి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యిండని మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇక సీఎం అయినాక మొదటిసారి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల దగ్గరికి పోయిండు. అక్కడి వరకు మంచిగానే ఉన్నది కానీ ఆయన చేసిన పని చేయంగా ఇప్పుడు పెద్ద రచన అయిందోలా. మరి అది ఏందో ఏం కథనో పురాగార్చుకుందాం పాండ్రి.
ఇక చూసిన రానోళ్ళ డీకే సార్ కథ ఎట్లున్నదో. సార్ యాపిల్ పండు తింటే మంచిగానే ఉండు గాని ముత్తెమంత కొరికి దాని జనాలకి ఇష్టటాలకు దీని మీద ఇప్పుడు పెద్ద రచనే అవుతున్నది. డీకే శివకుమార్ సారు తనని ఎమ్మెల్యేగా గెలిపించిన కనకపుర నియోజకవర్గ పరిధిలున్న హరహల్లి ఏరియాకు పోయిండు. ముఖ్యమంత్రి వస్తున్నాడని అక్కడి జనాలు ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలికిండ్రులా. అట్లా వందల కొద్ది ఆపిల్ పండ్లు పూలతోటి తయారు చేసిన భారీ గజమాలను సుతం క్రేన్ సాయంతో ఆయన మెడలేసే ప్రయత్నం చేసిండ్రు. దీంతోని డీకే శివకుమార్ సారు ఆ హారం నుంచి ఆపిల్ పండును తీసి తుడుచుకొని ముత్తెమంతా కొరికి మిగిలిన పండ్లను జనాలకి ఇస్తుండు. అట్లా ఒకటి కాదు 2 పండ్లను జనాలకి ఇస్తుండు. ఇగా పండ్లు అందుకున్నోళ్ళు కొందరు సంబరపడ్డారు. డీకే సారు అభిమానులతోని సరదాగా గడుపుతున్నారు కాబట్టి అట్లా చేసిండని అంటుంటే ఇంకొందరు మాత్రం మస్తు కోపానికి వస్తున్నారులా. డీకే శివకుమారు ఏమన్నా దేవుడు అనుకుంటున్నాడా? ఎంగిలి చేసిన పండ్లను జనాల మీదకి ఇసుడేం పద్ధతి? ఆయనేమన్నా రాజా? అక్కడున్నోళ్ళేమన్నా బంట్ల? ఆయన ఎంగిలి చేసిన పండ్లను తినడానికి అని కోపానికి వస్తున్నారు. ముఖ్యమంత్రి పదవులకి ఎక్కి నెల రోజులు కూడా గడవక ముందే కళ్ళు నెత్తికెక్కినాయా ఎట్లా? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలే గాని పెంపుడు జంతువులకేసినట్టు జనాల మీదికి ఎంగిలి ముక్కలు ఇసురుడు మాత్రం అసలుకే క్షమించరాదని కామెంట్లతోటి గట్టిగానే అరుచుకుంటున్నారోలా సోషల్ మీడియాలా. ఆవు మరి ప్రజా జీవితంలో ఉన్నోళ్ళు ఏ పని చేసినా అన్నిటిని నిశితంగా పరిశీలన చేసేటోళ్ళు ఉంటారు కాబట్టి లీడర్లు సుతం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటారోలా? చిన్న బ్రేక్ అన్నా కాబట్టి జప్పున్న వచ్చేసిన చలో ఇక కడమ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం పాండ్రి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాలి సంగతి? అరే అచ్చరాని వీడియోలు ఏవేవో తీసినావు గాని ఒక్కటన్నది ఆయమన్న వీడియో తీసినావురా? అచ్చిరాండా అబ్బా తాత తప్పైందే తాత, ఈసారి మంచి వీడియో తీస్తేనే. మంచి వీడియో అనకు. ఓ నీ కొట్లాడకు కొరువు పెట్టే ముసలోడా, ఆ పొలగాని గంటగానం కొడుతున్నావేందే? వాని అవ్వకి తెలిస్తే నిన్ను రోత కడుగుడు కడుగుతుంది ముసలోడా, వాని ఇసిపెట్ట. వీడిని కొట్టుడు కాదే, సీరి చింత గట్టలాగో అక్కడ సీత చెట్టు ఉన్నాయి, నిన్ను కచ్చేసుకోడా తిక్క తిక్కున్నా నీకేమన్నా. ఈసారి మంచి వీడియో తీస్తానన్నా కదా, మళ్ళీ చింత చెట్టు కట్టేసి కొడతానంటారు. అరే అప్పటి సంది ఈడియో ఈడియో అంటున్నారు, ఇంతగా ఏం వీడియో రాసినా అది చెప్పు నాకు. అది కాదక్క ఈ ముసలోడు. నువ్వేదో చెప్పేది చిప్పిరించుకోలేదా? నేను చెప్తావు దానికి. అరే అది కాదా బుజ్జి, ఇప్పుడు వీడు నాతోటి ఆ వీడియోలు ఈ వీడియోలు అని జోకు వీడియోలు తీసుకుంటా నవ్వుతా అంటాడు కానీ మరి ఒక్కటన్నా ఒక ఆయమన్న వీడియో తీసి ఆ వీడియోలు మన ప్రధానమంత్రి మోడీ సార్కో లేకుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కో పంపించేది ఉంటే వాళ్ళు ఆ వీడియోని చూసి నన్ను పిలిపించుకొని నన్ను దగ్గర కూర్చుని పెట్టుకొని నాతో మాట్లాడి మరి నీకేం కావాలా రాములు అని అడిగేటోళ్ళు కదా, నాకేం కావాలనేది కూడా నేను వాళ్ళని అడిగేటోడిని కదా. ఆ సిగ్గుచే ఉండద్దు ఈ సిప్పి రెట్టుకున్న బాడు కావుకు. ఇంతకు ఆ గలీజ్ గాడు నిన్ను వీడియో తీసిడేంది, దాన్ని మన ప్రధానమంత్రి మోడీ సారు ముఖ్యమంత్రి రేవంత్ సారు చూసుడేంది, వాళ్ళు నిన్ను రమ్మని మాట్లాడుడేంది? ఈ అమ్మ నాకేం అర్థమైతలేదే. నీ అర్థమయ్యేడుకు ఏ ముచ్చట చక్కగా అర్థమైందని అయితే కానీ ఎత్తిని గంటగానం గొక్కోకు నువ్వు ప్రేమతో పెంచుకున్న పేర్లు దబ్బున చచ్చి పీకుతాయి. ముసలోడా గాయ పేర్ల సంగతి నీకెందుకు, ముచ్చటేందో చక్కగా చెప్పని అర్థమయ్యాడు. ముసలోని బల్బు ముచ్చట్లు గట్లనే ఉంటాయి రా చిన్న, ఎన్నడు ఏ ముచ్చట సగా చెప్పిండు మనకని. లేరా ఫోటో కోతి కాబట్టి నన్ను పట్టుకుంటారు. ఇక ఇక్కడ ఫోటోలో కనబడుతున్న పెద్ద మనిషికి చంద్రాల సార్ తోటి మాట్లాడాలని ఎప్పటి నుంచో కోరుకున్నదా. ఆ ముచ్చట్ను వాళ్ళ మనవాడు వీడియో తీసి చంద్రాల సార్కు పంపిస్తే చంద్రాల సార్ ఆ వీడియోని తీసి ఈ పెద్ద మనిషి ఆయన దగ్గరికి పిలిపించుకొని మనసారా మాట్లాడి ఆయనకి ఏం కావాలనో చెప్పి అవన్నీ తీర్చిండు. అసలుటప్పుడు మరి ఆ వీడియోలు ఎక్కడన్నా మరి ఈ బాడుకా ఉన్న ఆ వీడియోని కూడా తీసి మన మోడీ సార్కో లేకుంటే మన రేవంత్ సార్కో పంపించేది ఉంటే వాళ్ళ ఆ వీడియోని చూసి నన్ను పిలిపించుకొని నా సమస్యలు ఏందనేది అడిగేటోళ్ళు కదా, నిన్న నా సమస్యలు ఏందో చెప్పుకునేటోంది కదా. నిన్ను ఊళ్ళో సర్పంచ్ చక్కగా దేకాడు ఇంకా సీఎం పిఎం దాకా పోతారా? రా పోదా ఈ ముసలి. ఓహో గదా సంగతి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఉండే పెద్ద మనిషి సత్యనారాయణకు సీఎం చంద్రాల సారును ఒక్కసారన్నా చూడాలన్నది అన్న వీడియో వైరల్ అయ్యే వరకు నిజంగానే చంద్రాల సార్ పిలిపించుకొని మాట్లాడిండు. ఆ ముచ్చట తెలుసా నువ్వు వాడిని గంతగానం కొడుతున్నావు? అవును మరి ఒక్కడ నవ్వే వచ్చిరాని వీడియో తీసే బదులు గిసొంటి ఆయమన్న వీడియో తీసి వాళ్ళ దగ్గరికి పంపించడా ఈ లేకిడి పాడుకావు. ఇక రా గలీజే. సరే సీఎం సారో పిఎం సారో నీ వీడియో చూసి నిన్ను వాళ్ళ దగ్గరికి పిలిపించిండ్రే అనుకో,
అప్పుడు ఏం సమస్యలు తీర్చమని అడుగుతావే అది చెప్పు. ఇక మోడీ సార్ తోటి అయితే సారు మా అకౌంట్లలో 15 లక్షల రూపాయలు ఎప్పుడు వేస్తారు సారు, అట్లనే పెట్రోల్ డీజిల్ రేట్లు ఎప్పటి నుంచి తక్కువ చేస్తారు సారు, బంగారం కూడా ఎప్పటి నుంచి కొనుక్కోమని అంటారు సారు అని అడుగుతా. అదే మన ముఖ్యమంత్రి రేవంత్ అల్ల సార్ పిలిచిందనుకో ఏం సమస్యలు చెప్తావు అది కూడా చెప్పు. అబ్బో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పటేల్కు చెప్పే ముచ్చట్ల అవి అలా చెప్తే ఒడిసే ముచ్చట్లే ఉన్నాయా? సరే మన ఊళ్ళో ఉన్న రోడ్లు మురికి కాలువలు కరెంటు స్తంభాల ముచ్చట అటు ఉంచు. ముందుగానే అయితే సారు నాకు ఇస్తా అన్న 4,000 రూపాయల పింఛని నా ముసలిదానికి నెల ఇస్తా అన్న 2,500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు సారు అని అడుగుతా. అట్లనే ఆయిటి బూనింది, పంటలేసే కాలం కూడా వచ్చింది, మీరు పంట సాయంగా వేస్తా అన్న 15,000 రూపాయల రైతు భరోసా ఎప్పుడు వేస్తారు సారు అని అడుగుతా. ఇంకో ముచ్చట ఈయేడన్న ఊరియా బత్తాలకు ఇత్తనాలకు తిప్పల పెట్టకుండా రైతులందరికీ ఇత్తరా సారు అని అడుగుతా. అంతేనా ఇంకేమన్నా ఉన్నాయా? అయ్యో ఎందుకంత ఇసుక చెడతాను అమ్మ, చెప్పేదాకా జరసేపు ఓపిక పట్టుకుంటే ఇన్ రాదు. మీరు గద్దెనెక్కిన 100 రోజులలోనే గ్యారంటీగా నెరవేరుస్తామని చెప్పిన 6 గ్యారంటీలు మీరు గద్దెనెక్కి ఇప్పటి వరకు 30 నెలలు అవుతున్నా కూడా ఆ గ్యారంటీలు ఇప్పటి వరకు పత్తకు లేవు సారు. మరి వాటి అన్నింటినీ ఎప్పుడు నెరవేరుస్తారు సారు అని అడుగుతా. అనుకున్నా నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి ఆఖరుకు 6 గ్యారంటీల కాడికే వస్తావు అనుకున్నా. అయినా ఆ సొయ్యి నీకే ఉన్నది అనుకుంటున్నావా ముసలోడా? సర్కారును నడుపుతున్న పెద్దలకు ఆరాటం లేదనుకుంటున్నావా? అబ్బో అంత ఆరాటమే ఉంటే ఆ 6 గ్యారంటీలు వీళ్ళు అమలు పడతామని అంటే వీళ్ళకి అడ్డుపడుతున్నాడు ఎవడు చెప్పు? అంత ఆరాటం ఉన్నోళ్ళే అయితే సర్కారు ఖజానా ఖాళీగా ఉన్నది, అప్పు పుడతలేదు, అడగబోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళని చూసినట్టు చూస్తాండు, నన్ను కోసిన 1 రూపాయి వెళ్ళదు అని చెప్పి జనాలకి ఎవరు చెప్పమంటారు చెప్పు? అయ్యా నీ ప్రశ్నలకు సమాధానాలు సర్కారు నడుపుతున్న పెద్దలే చెప్పాలి, నన్ను అడిగితే నేనేం చెప్తానే చెప్పు. అందుకే వాళ్ళ దగ్గర పోయి అడుగుదామనంటే ఆ ఛాన్స్ నాకు రావాలి కదా. ఆయన ఒక్క వీడియో తీసి వాళ్ళకి పంపిరా అంటే ఈ సిప్పి రెంచుకలు ఎన్నో పాయ ఎత్తనాన్ని చేసి వానితోటి వీడియో తీయించి వాళ్ళ దగ్గర పోకపోతే చూడు. మా ముసులోని ఇంకెక్కువ మందలేదుగా ఇప్పటికే ప్రశ్నల జడివాన గురిపించినట్టే చేసిండు. ఆ పెద్ద మనిషి చంద్రబాబు సార్ను కలిసిండని ఈ మూతవారి సుతం నన్ను కూడా ఎవరన్నా విలువకపోతారా, నేను కూడా ఎవరినన్నా గెలవకపోతానా అని ఆశపడుతున్నాడు. కానీ లీడర్లు కలవాలనుకుంటే ఎవరినైనా కలుస్తారు, ఎప్పుడైనా కలుస్తారు, ఎట్లయినా కలుస్తారు. అదే మనం అనుకుంటే ఏం చేసినా కలవారు. లీడర్లు ఏ పని ముంగటేసుకున్నా దానికో లెక్కుంటది, దానికి ఎంతో కొంత లాభం కూడా ఉంటది. గట్లయితేనే వాళ్ళు చాలా మటుకు పనులు చేస్తారు. ఏమంటారు పబ్లిక్? సైబర్ నేరగాళ్ళు మస్తు తెలివి మీరుతున్నారోల్లా. మొన్నటి దాకానైతే వచ్చరాని భాషలా ఢిల్లీకెంచి ముంబైకెంచి మాట్లాడుతున్నామని చెప్పి మత్పరిచ్చేటోళ్ళు. మీరు లత్కోర్ కేసులు ఇరికిండ్రు, ఇడిపియాలంటే లక్షల రూపాయలు అకౌంట్లకు పంపించాలని చెప్పేటోళ్ళు. వీటి మీద సైబర్ కాకిలు నజరేసి సైబర్ దొంగలను జోబు దొంగల కంటే ఈనంగా దొరకబడుతున్నారు. ఫోన్ కాల్ ఉండంగానే పట్టుకొని పరేషాన్ చేస్తున్నారని లోకల్ భాషలకు మారిండ్రు. ఇంటి పక్కల లెక్కనే అన్ని తెలిసినట్లే కటింగ్లు ఇస్తున్నారల్లా ఇట్లా. ఓ వీని తల పండువాలుగా, వీని కండ్లు కాకులు ఒడువా. ఏం రావా అరి పోలీసులకు పైసలు అంతర్జెంటుంటాయా ఆరా? రేవంత్ అన్న గంట కొట్టినట్టు నిలనాడు ఏనే వట్టి అకౌంట్ల పైసలు ఏమన్నా తక్కువంటే దోస్తులను అడుక్కుంటారు తీరావారి. నీకెందుకురా సోడిపోకపోడా? ఇగో ఇట్లున్నదుల్లా సైబర్ దొంగల కథ. హిందీలో మాట్లాడి బొంకితే ఇరకబడతారు అనుకున్నారో, లేకుంటే తెలిసినోళ్ళ లెక్క తెలుగులో మాట్లాడితే పైసలు రాలతాయి అనుకున్నారో బద్మాషోళ్ళు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కాడు ఉన్న ఓ సిమెంట్ దుకాణానికి ఫోన్ చేసిండు సైబర్ దొంగగాడు. అది కూడా మళ్ళా ఓనర్ అన్న ఇంటి ఆమెకి చేసిండు బద్మాషోడు. ఫోన్ చేసి, నమస్తే మేడం, హుజూరాబాద్ ఎస్ఐని మాట్లాడుతున్నా మేడం, అర్జెంట్ గా 20,000 అవసరం ఉన్నది, మీ తానికి డ్రైవర్ అత్తాడు గాని ఇంతలా వాట్సాప్ లో స్కానర్ పెడతా, అర్జెంట్ గా ఫోన్ పే చెయ్యిండ్రని అంటున్నాడు నమ్మించేతందుకు. అయ్యో గన్ని పైసలు లెవ్వురి సారు అంటే, అగో ఇత్తనన్నారు కదా సిఐ సారు అలుగుతాడు ఇయ్యకుంటే అన్నట్టే కోతలు కోతున్నాడు. శ్రీలతక్కకు ఈ దొంగ ముచ్చట్లు నమ్మబుద్ధి కాలేదు. ఎంబటే ఇంటి ఆయనకు ఫోన్ కొట్టింది. పోలీసులకు ఇచ్చేటి ఏం లేవని చెప్పంగానే మస్తు పర్షాన్ అయింది. ఇది సైబర్ దొంగల స్కెచ్ అని లేటుగా రియలైజ్ అయింది.
అటెంకా పోలీసులకు ఫిర్యాదు అయింది. గిసొంటోళ్లను నమ్మొద్దు, నమ్మి పైసలు కథం పట్టియద్దని చెప్తున్నారు. ఇప్పటిదాకా పైసలైతే ఓలేదని నిమ్మలం అయిండ్రు. కానీ ఈ ఏఐ జమానాలో ఫోన్ చేసి బొంకినోని పట్టుకోలేదు మన కాకీలు. హుజూరాబాద్ ఎస్ఐ సిఐల పేర్లు చెప్పి పైసలు అడిగితే ఆ సిఐ పట్టించుకోలే, ఆ ఎస్ఐ పట్టించుకోలే. ఇక సైబర్ సెక్యూరిటీ వాళ్ళు పట్టించుకున్న పాపాన అసలుకే ఓలే. అట్లుంటది మరి మన కాకీలు కొందరితోని. పండుకుంటే ఎందుకు గదులుతున్నారని అనుకోవచ్చిండ్రు నిత్యం సైబర్ దొంగల వాళ్ళకు చిక్కుతున్న కామన్ పబ్లిక్. సరే యువల ముచ్చట ఎట్లుంటే మనకేంది గాని, జనాలు మీరైతే పైలంగుండుండ్రి. నిజంగా పోలీసోళ్లే పైసలు అడిగితే ఏసీబోళ్లకు ఫోన్ కొట్టుండ్రి, దొంగలే పైసలు అడిగితే సైబర్ పోలీసులకు ఫోన్ కొట్టుండ్రి. అడ్డమైన లింకులు ఒత్తకుండ్రి, ఉత్తగా పైసలు ఆగం చేసుకోకుండ్రి. ఏమంటున్నాం, జాగ్రత్తగా ఉంటుండ్రి మరి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఓ సామెతున్నదొల్లా. అంటే కుక్క గారుస్తే చెప్పుతోటి దెబ్బ కొట్టుడని కాదొల్లా. మరి కుక్క గారుస్తే ఏం చేయాలని అంటారా? ఖర్చున 24 గంటల్లో దావకానకు పోయి రేబిస్ టీకా వేయించుకోవాలి. ఏహే నాకేమైతుందనో, మేము సాదుకుంటున్న కుక్కే కదా అనో సప్పు చెక్కుంటిరా. మీ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పది. ఇగో గీ అన్న లెక్క చూడుండ్రు ఏమైందో. కుక్క గర్షణ ఎమ్మటే దావకానకు పోకపోవుట్లా గీ అన్న ఎట్లా మారిపోయిండో చూస్తాను రానుల్లా. నీళ్లు చూస్తేనే నిప్పులు చేత పట్టుకున్నట్టు గుబులు పడుతున్నాడు. అంత ఎట్లెట్లనో చేస్తున్నాడు. షాక్ తగిలినట్టే ఎగురుతున్నాడు. కుక్క గర్సుట్లా రేబిస్ వ్యాధి వచ్చి ఇట్లా తయారైందట పాపం. రేబిస్ వ్యాధి అంటేనే గింత. ఎమ్మటే టీకా వేయించుకోకపోతే తొలత జ్వరం వత్తది. అటెంకా నీళ్లను చూస్తేనే భయం పుడుతుంది. హైడ్రోఫోబియా అంటారట దీన్ని. వారం కిందట గడిచిందట కుక్క. ఎమ్మటే పోయి రేబిస్ టీకా వేయించుకోవద్దా? ఏహే నాకేమైతది, ఉక్కుబాడి అనుకున్నాడో లేక తెల్వక సప్పు చేయకున్నాడో తెలియదు కానోల్లా. రోగం పెయ్యికెక్కి ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో ఉన్న గురుదాస్పూర్ మెడికల్ సెంటర్ లా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కానీ ఏం లాభం? కుక్క గరితే 24 గంటలలోనే రేబిస్ టీకా వేయించుకోవాలి, లేదంటే బతుకుడు కష్టమేనటనుల్లా. ఒక్కసారి రేబిస్ లక్షణాలు కనబడ్డాయంటే 100కు 100% సావుకు ఆహ్వానం పలికినట్టేనట. పాపం గీ అన్న మొదాలే జాగ్రత్త పడితే ఒక్క టీకా తోటి ఓర్చిపోయేది. అసొంటిది అట్టిగా గోటితోటి పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నాడు కదా. ఇప్పుడు పానాల మీదికి తెచ్చుకున్నాడు పాపము. ఇప్పుడు ఎంత అనుకున్నా ఏం లాభం లేదు. చూస్తాండ్రు కదా జనాలు. కుక్క గరితే నిమ్మకు నీరెత్తినట్టు జాలిగం చెయ్యకుండ్రోల్లా, మీకు పుణ్యం ఉంటది. జరా దగ్గర పట్లున్న సర్కార్ దావకనకు పోయి 24 గంటలలోనే రేబిస్ టీకా వేయించుకోండ్రి, పానాలన్నీ నిలుపుకోండ్రి. అటెంక చెప్పలేదు అనొద్దు మళ్ళా. మనిషి అన్నాక కాస్త కళా పోషణే కాదల్లో, కామన్ సెన్స్ సివిక్ సెన్స్ కూడా ఉండాలల్లా. లేకుంటే జంతువులకి మనుషులకి తేడా ఏముంటుంది చెప్పుండ్రి. కానీ రాను రాను రాజగుర్రం గాడిదైందన్నట్టు నాగరికత నేర్చిన మనుషులేమో జంతువులు లెక్క తయారవుతాండ్రు, జంతువులేమో మనుషులు లెక్క తయారవుతున్నాయి. నా మాట అబద్ధమైతే ఇగో ఈ కోతుల్ని చూడుండ్రి ఏం చేసినాయో. చూస్తిరి కదా, నల్ల దింపింది పిల్లకోతి నీళ్లు దాగంగానే తాను సుతం దాగి, అరే నీళ్ళు అట్టిగా అవుతున్నాయి కదా, ఎండాకాలం యాలనుకున్నదో ఏమో, నల్ల బందు చేసి కింద పడ్డ నీళ్లతోటే తడారిన నోటిని తడుపుకున్నది. ఎంత తెలివి కల్లదో కదా. కోతి చేష్టలంటే పండ్లెత్తుకోపోవుడు, ఇంట్లో జొర్రి ఆగం పట్టించుడే అనుకుంటే నీటిని వృధా చేయొద్దని సర్కారిచ్చే ప్రకటనలు చాలా సీరియస్ గా తీసుకొని దారి తప్పిన మనుషులకే పాఠాలు నేర్పిస్తున్నది కోతి. మళ్ళా అనుభవం ఉన్న ప్లంబర్ లెక్కనే దిప్పిందుల్లో నల్లను. సోషల్ మీడియాలో ఏమన్నా తిరుగుతాందా అనుల్లా ఈ వీడియో. ఈ కోతిని వాటర్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని కామెంట్లు కూడా రాస్తున్నారు. ఏదేమైనా నాగరికత నేర్చిన మనుషులు కొందరికి నీటిని వృధా చేయొద్దనే సోయి ఉండక నల్లాలు దింపి వదిలేస్తుంటే, ఈ వానరం మాత్రం ప్రతి నీటి సుక్కను ఆదా చేద్దాం, మన భవిష్యత్తును కాపాడుకుందామని చెప్పకనే చెప్పి తాము అప్డేట్ వర్షన్ అయిన నరమానవుల కళ్ళు తెరిచేటట్టు చేసింది పోన్రి. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడని అంటారు పెద్దలు. అవు ఉపాయం ఉన్నోడు ఎట్లయినా చేసి 10 రూపాయలు సంపాదించుకొని జానడు పొట్టు అయితే నిండేటట్టు చేసుకుంటాడు. అట్లా చేసుకుంటే మంచిదే గాని మందిని ముంచే ఉపాయాలు చేస్తేనే పారేశానులా. అగో అసొంటోళ్ళు దునియాలో బొచ్చడు మంది ఉన్నారు. కాబట్టి మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ముచ్చటెందు చెప్పకుండా ఇదంతా ఏందంటారా? ఇగో వార్త వస్తాంది, చూస్తే మీకే సమజైతది చూడండి. చాలా మంది ఏటీఎం సెంటర్ కు పోయి పైసలు తీసుకుంటారు. ఒక్కో పారి పైసలు తీస్తే రాకుంటే ఆ మిషన్ల పైసలు లేవు కావచ్చునని సప్పుడు చేయక ఆడికించి వేరే కాడికి వెళ్ళిపోతారు. కానీ అట్లా పోవద్దుల్లా. ఎందుకంటారా? చూసిండ్రా, ఏటీఎం నుంచి డ్రా చేసిన పైసలు బయటికి ఎత్తలేవంటే మిషన్ల పైసలు లేకనో లేకుంటే మిషన్ పాడయ్యో కాదు. కొంతమంది దొంగనాయాలు చేసే ఇకుమతుల వల్ల పైసలు పూరాగా బయటికి రాకుంటేనే ఆగిపోతాయి అన్నట్టు. మీ అకౌంట్లకించి పైసలు కట్ అయినా మిషన్ల పైసలు లెక్క
పెడుతున్నట్టు సప్పుడొచ్చినా మీరు ఆడికెంచి ఏడికి పోవద్దు. ఆ పైసలు నడిమిట్లనే స్ట్రక్ అయినాయని అక్కడుండే బ్యాంకులకు ఫోన్ చేయాలి. ఆయనతో మీరు బయటికి మాట్లాడదామనుకున్నా లేకుంటే బ్యాంకుకు పోయి కలుద్దామని అనుకున్నా ఏం ఫాయిదా ఉండదు. ఎందుకంటే మీ డబ్బులు అకౌంట్లకెంచి కట్టవుడు, ఏటీఎం మిషన్లకెంచి బయటికి వచ్చుడు కూడా అయిపోతుంది. కాకుంటే మీ చేతికి రావు. ఒకవేళ మీరు ఆడికెంచి బయటికి పోతిరంటే ఆ లత్కోర్ పని చేసినోళ్ళు మీ పైసలు వేసుకోపోవుడు ఖాయం. కాబట్టి ఇసొంటి ఏటీఎంలతోని జర జాగ్రత్తగా మెసులుకోండ్రి, సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండ్రి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.